ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు కలిసి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3 నుండి 6 వరకు కలిసి చదువుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. ఎట్లనగా మన ప్రియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామయకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములను ఎండవాలని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. ప్రభు ఈ వాక్య భావం ద్వారా మనతో మాట్లాడి ఆరాధించడం కొరకే మనల్ని సిద్ధపరచును గాక. మనము ఆరాధించే ప్రభు పరమందు సింహాసనాసీనుడై దేవదూతలందరి చేత ఆరాధించబడుతున్నాడు. ఈ భూమి మీద కూడా రక్షించబడిన ప్రజల ద్వారా ప్రభు ఆరాధించబడుతున్నాడు. అందుకనే మన తండ్రి అయిన దేవుడు ఆయన స్తుతింపబడుగా కానీ 3వ వచనంలో రాయబడింది. ఎందుకంటే తండ్రి అయిన దేవుని నుండి వ్యక్తిగతంగా మరి మనం పొందిన ఆశీర్వాదాలు అంత గొప్పవి. ఎటువంటి ఆశీర్వాదాలు మనకి ఇచ్చినాడు? ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. ప్రభు యేసుక్రీస్తులో మనం పొందిన ఆశీర్వాదములు ఆత్మ సంబంధమైనవి. ఎన్నైతే ఉన్నాయో ప్రతి ఆశీర్వాదం కూడా యేసు ప్రభులు మన కొరకై తండ్రి అయిన దేవుడు ఇచ్చినాడు. 2 రకముల ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ భౌతికమైన ఆశీర్వాదములు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తాననే వాగ్దానం అయితే లేదు. అవసరతలు ప్రభు తీరుస్తాడు. మనకి ఏది కావాలో, ఎప్పుడు కావాలో, ఎంత కావాలో అది తీరుస్తాడు. దానికంటే ముఖ్యమైనది, దానికంటే విలువైంది, దానికంటే నిత్యమైంది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. అవన్నీ కూడా తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తు ప్రభులో మనకి ఇచ్చినాడు. అందును బట్టి ఆయన స్తుతించబడు. ఎక్కడ ఉంది దీని? ఎక్కడి నుంచి ఎక్కడ ఉంటే ఏ విషయాలు ఇస్తాడు? పరలోక విషయములలో. పరలోక విషయములలో. ఏ భూ సంబంధమైన విషయాలు కూడా పరలోకపు విషయాల్లో దేవుడు తన పిల్లలకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తారు. ఎందుకంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి రక్షించబడ్డాడో ఆ వ్యక్తి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం ప్రకారము పరలోక పౌరునిగా చేయబడ్డాడు. మన పౌరస్థితి పరలోకమందుంది. అందును బట్టి ఏ రోజు అయితే రక్షించబడ్డామో ఆ రోజు నుండి మన సంబంధం పరలోకంతో ఉంది. మనం జీవిస్తుంది మాత్రం భూమి మీద, కానీ ప్రతిరోజు ఏం చేస్తాము? పరలోక దేవునితో మనము మాట్లాడతాం, ప్రార్థన చేస్తాం. ప్రతిరోజు పరలోకపు దేవుని మనము ఆరాధిస్తాం. జీవించేది భూమి మీదే, కానీ పరలోకపు దేవుని యొక్క సంఘంలో మనము అంగంలుగా ఉంటాం. మనం వ్యక్తిగత పనులు చేస్తూనే ఆ పరలోకపు దేవుని కార్యాల్లో కూడా, ఆయన సేవలో కూడా మనం పాలి భాగస్తులు ఉంటాం. ఎట్లా ఇది? ఈ అనుబంధము ఇంతటితో ఆగిపోయేది కాదు. ఈ భూ సంబంధమైన తండ్రి తల్లిదండ్రులతో కొంతకాలం ఉంటాం, తర్వాత వాళ్ళు మనం విడిచిపెట్టి వెళ్ళిపోతారు, లేకపోతే మనమే ముందు వెళ్ళిపోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. కానీ పరలోకపు దేవునితో అనుబంధమో, ఈ పరలోక విషయంలో మనకున్న భాగమో అది నిత్యమైంది. ఇహమందు ఉంటుంది, ఇహం విడిచిన తర్వాత కూడా పరలోకంలో. అందుకని ఆ పరలోక విషయాల్లో ఆయన మనకు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం కొరకై మనను ఏం చేసినాడంట? 4వ వచనం నుండి 6వ వచనం వరకు చూస్తే 6వ వచనం ఎట్లా ఎండ్ అయిందంటే ఆయన ఏర్పరచుకొనేను. అంతే కదండి, ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనేను. తెలుగు బైబిల్స్లో ఈ 3 వచనాలు కలిసి ఉన్నాయి, 4, 5, 6 వచనాలు. సాధారణంగా ఒక్కసారి చదివితే ఇది మనకు అర్థం కాదు. పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు అనుభవించుట కొరకే ఆయన చేసినది ఏంటంటే ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. ఎందుకొరకు ఇది మనకు అర్థం కావాలంటే దీంట్లో 4 ప్రశ్నలు మనం వేసుకోవచ్చు. దేని చొప్పున, దేని చేత, ఎందుకు ఆయన ఏర్పరచుకున్నాడు? రెండవది, అసలు ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? మూడవది, అసలు ఎక్కడ ఏర్పరచుకున్నాడు? 4వది, అసలు ఎందుకోసం ఏర్పరచుకున్నాడు? 4 ప్రశ్నలు.
How did he choose us? Second one, when did he choose us? Third one, where did he choose us? Fourth one, why did he choose us? ఈ 4 ప్రశ్నలకు మనము జవాబు చెప్పగలిగితే దీనిలోని భావాన్ని మనం గమనించవచ్చు. అర్థమైతే అది ఆరాధన కొరకే దోహదకరంగా ఉంటుంది. అవును కదా అని. సరే, ఈ 4 తలంపులు చాలా క్లుప్తంగా మనము జ్ఞాపకం చేసుకొని ఆరాధన కొరకే సిద్ధపడదాం. ఏర్పరచుకున్న దేవుడు అసలు దేని చొప్పున నేను అడుగుతాను, మీరే చెప్పండి. చూసి ఆ 2 వచనాలు, దేని చొప్పున దేని చేత మనల్ని ఏర్పరచుకున్నాడు? దేని చొప్పున? దయా సంకల్పం చొప్పున, తన దయా సంకల్పం చొప్పున ప్రేమ చేత ఏర్పరచుకున్నాడు. దేవుని దయా సంకల్పము చాలా గొప్పది. సాధారణంగా ఎవరినైనా మనము ఎంపిక చేసుకోవాలంటే, ఏర్పరచుకోవాలంటే ఆ వ్యక్తికి ఉన్న యోగ్యతలు ఏంటి అని ఆలోచిస్తాం. మనం యోగ్యతను బట్టి ఎంపిక చేసుకుంటాం. దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడంటే కేవలం ఆయన యొక్క దయా సంకల్పము. అకార్డింగ్ టు హిస్ గుడ్ ప్లెజర్ హి హస్ చోజన్ us. తన దయా సంకల్పం చొప్పున ఆయన మనలను ఎంపిక చేసుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే మనం ఏ యోగ్యత లేదు కదా, పైగా ఉండకూడని అయోగ్యతలన్నీ మనలో ఉన్నాయి. అదే కదా మనం చూస్తాము. 1 కొరింథీ 1:26 నుండి 28 వచనం, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిని ఎవరైనాను జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం అయినారు పిలువబడలేదు. జ్ఞానులు కొంటే యోగ్యత ఉన్నట్టు. అక్కడ గొప్ప వంశం వారైతే యోగ్యత ఏమైనా ఉండొచ్చేమో, గనులైతే ఉండొచ్చు, బలవంతులైతే ఉండొచ్చు, ఎన్నికైన వారైతే ఉండొచ్చు. జ్ఞానులు కాదు, గనులు కాదు, గొప్ప వంశం గారు కాదు, బలవంతులం కాదు, ఎన్నిక అయిన వారం కాదు. ఎలాంటి వారము? వెరివారము, ఇది అయోగ్యత. బలహీనము, ఇది అయోగ్యత. నీచులము, అయోగ్యత. తృణీకరింపబడిన వారం, అయోగ్యత. ప్రభు దయా సంకల్పం ఎంత విస్తారమైందంటే, ఇన్ని అయోగ్యతలు ఉన్నా కూడా, ఏ మెరిట్ లేకపోయినా కూడా ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. కనుక ప్రభుని మనం ఆరాధిస్తాం. ఈ పరలోక దేవుడు స్తుతింపబడతాడు. ఆయన దయా సంకల్పం చొప్పున ఇంకా ఏమేం చేస్తూ వస్తాడంటే, మర్మమైన ఆయన చిత్తాన్ని మనకు తెలియచేయట కొరకే, ఆ జ్ఞాన వివేచన కలుగజేయట కొరకే ఆయన తన కృపను విస్తరింపజేసినట్టు కింద వచనాల్లో మనం చూస్తాం. దేవుని యొక్క దయా సంకల్పం యొక్క పరిధి ఎంత విశాలమైందంటే, ఏకంగా అసలు పరలోకంలోనివి భూమి మీద ఉన్నవన్నీ ఆయన యేసు ప్రభులో ఐక్యం చేయాలనుకున్నాడు. అదే కదా మాట అంటాడు 8వ వచనం 10వ వచనం, ఆ సంకల్పం బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకంగా సమకూర్చబడమని తనలో తాను ఏది. కాబట్టి ప్రియ సోదరుడా సోదరి, దేని చొప్పున మనం ఎన్నిక చేయబడినామంటే ఆయన యొక్క దయా సంకల్పం చొప్పున ఏర్పరచు. ప్రభువా నీ దయా సంకల్పం. మానవులకున్న సంకల్పానికి దయా సంకల్పం అనలేం. మానవుల సంకల్పం, మానవ ఆలోచన. యేసు ప్రభు సంకల్పం అయితే దయా సంకల్పం. అందుకని ఆ పాట పాడాం, యేసు ప్రభుని సంకల్పములు మారు, ఎప్పటికీ మారు. ఆ సంకల్పంలో మనకి ఎన్నో చేస్తూ వచ్చాడు. రెండోది దేని చేత, ఇదే దాంట్లో దేని చొప్పున అంటే దయా సంకల్పం చొప్పున. మరి దేని చేత ఏమని రాయబడింది లాస్ట్లో? ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ప్రేమ చేత ఏర్పరచుకున్నాడు. ప్రభు యొక్క ప్రేమకు మన ప్రేమకు చాలా తేడా ఉంది. మనమైతే ఎవరైనా మనకు లోబడితే ప్రేమిస్తాం, మనకు ప్రియులైతే ఇష్టలైతే ప్రేమిస్తాం. ప్రభు ప్రేమ అట్లా కాదు కదా. ఆయన ప్రేమ ఇష్టలుగా ఉండలేదు, మనం ఆయనకి ప్రియులుగా ఉండలేదు, ఆయనకి విధేయులుగా ఉండలేదు. ఆయనకు అవిధేయులమైతేమి, ఆయనకి శత్రువులమైతేమి అయినా కూడా ఆయన మనలను ప్రేమించాడు. అది శాశ్వతమైన ప్రేమ. నిజంగా చూస్తే ఇందాక ఆ పాట పాడినప్పుడు, ఆ పాట అంతా మీరు పాడుతున్నారు, నేను కూడా పాడుతున్నాను. అసలు ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి తన కుమారుని ఇచ్చినప్పుడు ప్రతి వచనంలో ఒక్కొక్క ఆయన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లవ్ అనేది అని చెప్తున్నాడు. త్యాగ సహిత ప్రేమ, శాశ్వత ప్రేమ, తండ్రి వలె ప్రేమించండి, మహాప్రేమ చెప్పి. అందుకని 5th వర్స్ ఎట్లా ఎండ్ అయిందంటే, దాన్ని బట్టి మనం ఏం చేస్తాము?
ఆత్మ ప్రాణ శరీరం అర్పించి ప్రభువును ఆరాధిస్తాం. మన మన సియోను పుస్తకాల్లో ఒక్కొక్క పాట ఒక్కొక్క వర్తమానం లాంటిది. మనకు సమయం ఉంటే కనుక మీరు ఒక పాట జస్ట్ ధ్యానించండి. దాంట్లో అంటే భక్తులు ప్రార్థనాపూర్వకంగా వాక్యపు అనుసరించి ఆ పాటలు రచించడం ఆయన. కాబట్టి ప్రియ సోదరుడు, ఆయన ప్రేమ చేత మనల్ని ఏర్పరచుకున్నాడు. సాధారణంగా మనం ఒక వ్యక్తిని కానీ ఎవరైనా ప్రేమించాలంటే ఆ వ్యక్తి ఎలా ఉండాలి? బ్రతికి ఉండాలి. చచ్చిపోతే ప్రేమించగలమా? బ్రతికుంటేనే, సజీవులుగా ఉంటేనే ప్రేమించగలం. యేసు ప్రభు యొక్క ప్రేమ నీళ్ల నాయన ఎంత గొప్పదంటే, మనం బ్రతికున్నప్పుడు ఆయన ప్రేమించలేదు. ఎప్పుడు ప్రేమించినాడు? 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. అయితే ఆయనను దేవుడు కరుణా సంపన్నుడైండి మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడలో చూపిన తన మహాప్రేమ చేత మన క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. మహాప్రేమ ఎందువల్ల? చచ్చిన వారమైనా కూడా. ఇది చాలా చాలా పెక్యులర్గా ఉంది. అది ఎంత అసమానమైన ప్రేమ అది. చచ్చిన వారమైనా కూడా అపరాధం చేత ప్రేమిస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియమైన సహోదరుడా, సోదరి, ఎలా ఏర్పరచబడినాం? దేని చొప్పున? దయా సంకల్పం చొప్పున. దేని చేత? ఆయన మహాప్రేమ చేత ఏర్పరచబడినందుకే ప్రభుని ఆరాధిస్తాం. రెండవది, ఆయన అసలు ఎప్పుడు ఏర్పరచుకునడం వలన? ఇదే వచనాలు రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు కలిసి ఉన్నాయి. అందులో ఏర్పరచబడితే అసలు ఎప్పుడు? వెన్ డిడ్ గాడ్ చూజెస్? ఎప్పుడండి? జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. అంటే జగత్తు పునాది వేయబడక మునుపు మనం ఉన్నామా? లేం. అపోస్తులైన పౌలుని అడిగితే, దైవజనుడైన పౌలు గారు మీరు ఎప్పుడు ఏర్పరచబడ్డారు అంటే ఆయన అంటాడు, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో, తల్లి గర్భం నుండి పడిన మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత పిలిచిన దేవుడు అంటాడు. ఇర్మియా గారిని అడిగామనుకోండి, మీరు ఎప్పుడు ఏర్పరచబడ్డాడంటే ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనంలో, గర్భంలో నేను నిన్ను రూపింపకబడు మునిపే నిన్ను. కానీ మన గురించి ఏం రాయబడింది ఇక్కడ? జగత్తు పునాది వేయబడక మునిపే. సహోదరుడా, ఎంత గొప్ప సంకల్పం ప్రభు మనలో కలిగి ఉన్నాడు చూడండి. అదంతా కూడా మనల్ని ఏర్పరచుకోవాలని ఆయన మనం ముందుగా నిర్ణయించే ఫోర్ ఆర్డర్ అయింది. ఎప్పుడు అంటే ఎప్పుడో, దానికి కాల పరిమితి లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మన రక్షకుడు ఎవరు? ప్రభు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు ప్రభు వారు రక్షకుడిగా ఈ భూమి మీదకి వచ్చి ఎంతకాలం అవుతుంది? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2024 సంవత్సరాలు అవుతుంది. అసలు రక్షకుడిగా భూమి మీదకి వెళ్ళాలని, భూమి మీద రక్షణగా ఉండాలని అసలు ఎప్పుడు నియమించబడ్డాడు? 1 పేతురు 1వ అధ్యాయము 20వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయము 20వ వచనం. చాలండి. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడిగా నియమించబడ్డాడు. అయితే కాలం సంపూర్ణమైనప్పుడు 2024 సంవత్సరాల క్రితము రక్షకునిగా భూమి మీదకి వచ్చాడు. సరే, యేసు ప్రభు రక్షకుడిగా వచ్చి శిలువలో ప్రాణమిచ్చి గొర్రెపిల్ల వలె వధించబడాలి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది యేసు ప్రభు శిలువలో మరణించి? ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? యేసు ప్రభు జన్మించి ఎన్ని సంవత్సరాలు అయింది? యేసు ప్రభు మరణించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2024 మైనస్ ఎన్ని సంవత్సరాలు? 33. ఎంత? 2024 నుండి 33 సంవత్సరాలు తీసేయండి. గ్రేట్. ఎంతకైనా పాస్టర్ గారి పిల్లలు అనిపించుకున్నారు. 1991 ఇయర్స్ అవుతుంది యేసుప్రభు ప్రాణం ఇచ్చి. అసలు యేసుప్రభు ప్రాణం ఇవ్వాలని, మరణించాలని ఎప్పుడు నిర్ణయించబడింది?
ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. భూనివాసులందరినూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల. ఎప్పుడది? జగదుత్పత్తి మొదలుకొని. కాబట్టి ప్రియ సోదరుడా, కాబట్టి నీ కొరకే, నీ రక్షణ కొరకే, నా రక్షణ కొరకే, నీ యొక్క ఏర్పాటు కొరకే తీసుకున్న నిర్ణయం ఈనాటిది కాదు, మన తల్లిదండ్రులు ఉన్నప్పుడు కాదు, ఎప్పుడో, ఈవెన్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్, జగత్ పునాది వేయబడక మునిపే రక్షకుడుగా నియమించబడ్డాడు. రక్షణ కొరకైన శిలువ బలియాగం అప్పుడే గొర్రెపిల్లగా వధించబడతాడని ఏర్పరచబడింది. యేసు ప్రభువు మనకు వాగ్దానం చేశాడు, నిత్య జీవం గురించిన వాగ్దానం. ఎప్పుడు చేశాడు ఆయన వాగ్దానం? ఆ వాగ్దానం ఈనాటిది కాదు. ఎప్పుడు ఆ వాగ్దానము? తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం మధ్యలో ఉంది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలం అందే వాగ్దానం చేసెను. అనాది కాలం అందే. అనాది కాలం అంటే ఎన్ని సంవత్సరాలు? బిఫోర్ ద వరల్డ్ బిగాన్, జగత్ పునాది వేయబడక మునిపే, భూమి పుట్టక మునిపే వాగ్దానము చేశాడు. కాబట్టి ప్రియ సోదరుడా, సోదరి, ప్రభు మనను ముందుగా నిర్ణయించుకున్నాడు. జగత్ పునాది వేయబడక మునిపే మన కొరకే రక్షకు నియమించాడు. జగత్ పునాది వేయబడక మునిపే శిలువ బలియాగము సిద్ధపరిచాడు. జగత్ పునాది వేయబడక మునిపే నిత్య జీవంలో నిన్ను నన్ను చేర్చుకోవాలని ప్రభు వాగ్దానం చేశాడు. ఇందును బట్టి అనాది కాల సంకల్పం కలిగిన దేవుడు స్తుతింపబడునుగాక. మూడవదిగా చూస్తాము, ఆయన ఎక్కడ ఏర్పరచుకున్నాడు? ఎవరిలో ఏర్పరచుకున్నాడు ఆయన? చదవండి మళ్ళా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుండి 6 వచనంలో ఎవరిలో ఆయన ఏర్పరచుకున్నాడు, లేకపోతే ఎక్కడ ఏర్పరచుకున్నాడు? తన ప్రియనియందు క్రీస్తు యేసులో, క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. యేసు ప్రభులో ఏర్పరచుకున్నాడు ఆయన మనల్ని. యేసు ప్రభుకు వెలుపట ఈ రక్షణ లేదు. తన కుమారుడైన క్రీస్తు యేసులో ఏర్పరచుకున్నాడు. మీరు గమనించారా? తన కుమారుడు గురించి చెప్పబడినప్పుడు ఒక చక్కటి మాట ఆయన ఉపయోగించాడు. ఎలాంటి వాడు అంటే ఆయన కుమారుడు యేసు ప్రభు? ఒక మాట చెప్పబడింది, చెప్తారా? ఎవరు? ఇదే వచనంలో. ఎట్లా స్టార్ట్ అయింది? ఎట్లనగా తన ప్రియనియందు, ఆయన ప్రియనియందు. అట్లనే 7వ వచనంలో కూడా ఉంది కదా, దేవుని కృపామదేశం బట్టి ఆ ప్రియనియందు. పరలోకపు దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఏమైనాడు? ప్రియుడే అన్నాడు. తన కుమారుడు అంటే ఆయనకి ఎంత మక్కువ. ఆయన తన కుమారుడు గురించి ఆయన సాక్ష్యం ఇచ్చాడు భూమి మీద. బాప్తిసం తీసుకొని యేసు ప్రభు ఒడ్డుకు రాగానే మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో ఏమని సాక్ష్యం ఇచ్చాడు? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించు. మళ్ళీ ఇంకో చోట కూడా ఇట్లానే సాక్ష్యం ఇచ్చాడు. ఎక్కడ సాక్ష్యం ఇచ్చాడు? మత్తయి సువార్తలోనే. ఎక్కడ సాక్ష్యం ఇచ్చాడు? మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనంలో సాక్ష్యం ఇచ్చాడు. ఎక్కడది? రూపాంతర కొండ మీద. అక్కడ కూడా పేతురు, యోహాను, యాకోబులతో ఏమంటున్నాడు? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించినాను, ఈయన మాట వినడని చెప్పాడు. అంటే తన ప్రియ కుమారుడు ఆయన యందు ఆనందించేవాడు. ఇలాంటి తన ప్రియుని నీ కొరకే నా కొరకే ఏం చేసినాడు? కల్వరిలో బలి అర్పించాడు. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించినాడు. అప్పగించుట్లో ప్రియుడాన్ని చూడలా. ఈ నా ప్రియ కుమారుడు, నాకు లోబడినవాడు, నాకు ఇష్టమైన కాలం చేశాడు అని చూడలా. తన ప్రియుడైనా సరే నిన్ను నన్ను రక్షించుట కొరకే, నిన్ను నన్ను ఏర్పరచుకోవడం కొరకే, నీకు నాకు నిత్య జీవం ఇచ్చడం కొరకే ఆ ప్రియ కుమారుని శిలువలో అప్పగించేశాడు, వదిలిపెట్టేశాడు. అందరి బట్టి ప్రభు ఆదిస్తాం, ప్రభు నా కొరకే నీ ప్రియ కుమారుని ఇచ్చుట్లో ఇవ్వనేది లేదు. కాబట్టి ఆ ప్రియుడైన యేసు ప్రభులో మనం ఏర్పరచబడ్డాం. సరే, అసలు ఎందుకోసం అండి ఏర్పరచబడ్డాం? నీవు నేను ఏర్పరచబడటం వల్ల నాకేం జరిగింది, ఏర్పరచుకున్న తండ్రికి ఏం జరిగింది? విన్ విన్ సిచ్యుయేషన్. అటు మనకి మేలు జరిగింది, అటు ఆయనకు రావాల్సింది వచ్చింది. ఆయనకేం వచ్చింది, మనకేం కలిగింది. ఇది వచ్చిన చదివి చెప్పండి. 3 మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. తన కోసము,
తన కుమారులుగా తన ఎదుట ఇవి చేయటానికి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎవరి కోసము? తన కోసం. ఎలాగా? తనకు కుమారులుగా ఉండటి కొరకే. కుమారులైన వారు ఎక్కడ ఉండాలా? తన ఎదుట ఉండాలి. చాలామంది తల్లిదండ్రులకు స్వార్థం ఉంటుంది. వాళ్ళ పిల్లలు ఎప్పుడు కూడా వాళ్ళు ఎదుటే ఉండాలి. ఒకసారి ప్రాంతంలో బ్రదరు ఆయన కుమారునికి ఉద్యోగం వచ్చింది. ఎక్కడ? హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది. ఈయన దిగులేసుకున్నాడు. ఎందుకు? విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతాడు. ఎట్లా? అరే ఉద్యోగం వచ్చింది, అక్కడ రాదు, ఉన్న ప్రదేశం ఉద్యోగం రాదు, హైదరాబాద్లో వచ్చింది, మంచిదే కదా, పిల్లోడు బాగా సెటిల్ అవుతాడంటే వెళ్ళిపోతాడేమో. నేను చూడలేరు. ఎప్పుడు ఈయన దగ్గరే, ఎప్పుడు ఈయన ఎదుటి కళ్ళ ఎదుట ఇక్కడికి వచ్చిన ఉద్యోగం చేయాలంటే కుదరదు కదా. పైకి ఒక్కడే కొడుక కాదు, ఇంకా ఉన్నాడు. దిగులేసుకున్నాడు ఆయన, బాధపడుతున్నాడు. అప్పుడు మేమన్నా బ్రదర్ మరి మేమేమనుకోవాలా? మీకు ఇంకో కొడుకున్నాడు, మా ఒక్కడే దేశంలో ఎక్కడో కాను, మరి మేమేం చేయాలి బ్రదర్? అవును కదా బ్రదర్ అని చెప్పి అప్పుడు ధైర్యం తెచ్చుకున్నాడు. కానీ తండ్రి అనే దేవుడు అట్లా కాదు, తన ఎదుట ఎప్పుడు యుగ యుగములు ఉండాలని తన సింహాసనం ముందు ఆయన మనం చూసుకోవాలని ఆశపడుతున్నాడు. మనం నొసటి మీద ఆయన ఏం చేస్తాడంట? తన నామం ఉంచుతాడు. ఆయన సింహాసనం ఎదుట కూర్చోబెడతాడు. యుగ యుగంలో ఆయన సేవించుడి కొరకే, ఆయన ఆరాధించుడి కొరకే, ఆ మహిమలో ఆనందించుడి కొరకే. ఎట్లాగా? ఏ పొజిషన్ ఇస్తున్నాడు? కుమారులుగా ఉంటున్నాగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా చేసి అక్కడ స్థానం ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. ఆయన యందు స్వాస్థ్యం ఏర్పరచుకున్నాడు. బాబు ఎంత అద్భుతమైన సంకల్పం అది, గొప్ప సంకల్పం. ఇదే సంకల్పం. ప్రభువా, ఏ పాటివాడిని, ఏ పాటిదాన్ని, ఒక మట్టివాడిని, మంటిదాన్ని, ఏ యోగ్యత లేదు, నీచును, తృణీకరించబడిన వాడిని, ఎన్నిక లేని వాడిని, బలహీనమైన దాన్ని, కేవలము శిక్షకు పాత్ర నన్ను నీ కోసం, నీ యందు, నీ స్వాస్థ్యంగా, నీ కుమారునిగా నిత్యత్వం అంతా ఉంటుకు రేపొచ్చుకున్నావు ప్రభువా. ఎంత గొప్ప రక్షణ ప్రియ సోదరుడా, సోదరి. సరే, మనకు ఆ మేలు మనల్ని ఏర్పరచుకున్న ద్వారా ఆయనకేం జరిగింది? అదే వచనంలో ఉంది ఆ మాట, 4వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహకు, అది కావాలి ప్రభు. ఆయనకేం కావాలి? మహిమ కావాలి. తన మహిమ కొరకే ఆయన మనలను సృజించినాడు. మనము విమోచింపడు ద్వారా, ఆయన ప్రజలుగా ఏర్పరచబడు ద్వారా, ఆయన కొరకే, ఆయన కుమారులుగా, ఆయన బిడ్డలుగా, ఆయన యందు ఆయన స్వాస్థ్యంగా ఏర్పరచడం ద్వారా ఏమైందంటే ఆ కృపా మహిమకు కీర్తి కలుగుతుంది. కాబట్టి అటు మనకి మేలు, దేవునికి మహిమ. ఇది గొప్ప రక్షణ. ఇది ఆయన యొక్క దయా సంకల్పం చొప్పున ఆయన ప్రేమ చేత మనకి ఇవ్వబడిన రక్షణ. ఎప్పుడో జగత్ పునాది వేయబడుకు దీనికి ప్రభు ఎప్పుడో ఆయన అనంత జ్ఞానం బట్టి రక్షకుని నియమించాడు. రక్షణ కొరకైన బలయాగం సిద్ధపరిచాడు. యుక్త కాలమందు, కాలం సంపూర్ణమైనప్పుడు దాన్ని ఎగ్జాక్ట్గా నెరవేర్చడం ద్వారా ఈనాడు పిలిచాడు, సువార్త ద్వారా దర్శించాడు, పాపం ఒప్పించాడు, ఆత్మకార్యం మనలో జరిగించాడు, ఆయన బిడ్డలుగా మనం చేశాడు. కాబట్టి ఈ కార్యం మనలో జరిగింది కాబట్టి మన తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. దీన్ని బట్టి ప్రభువును ఆరాధించడం కొరకై మనము సిద్ధపడదాం.